ఒక బోరు రన్నింగ్లో ఉంది. ఇంకో దాంట్లో బోర్ మోటార్ తీసుకోవాలి. ఈ ల్యాండ్కి నార్త్ ఫేసింగ్ ప్లస్ ఈస్ట్ ఫేసింగ్ రెండు ఫేసింగ్, రెండు రకాలుగా ఫేసింగ్ తోటి ఉంటుంది ఈ ల్యాండ్. ఇది హద్దు. ఇట్లా మనకు ఇది ఎంట్రన్స్. ఇదంతా నక్షదారే. ఈ నుంచి కిలోమీటర్ దూరం డాంబో రోడే. ఆ నుండి 12 కిలోమీటర్లు వరంగల్ హైదరాబాద్ హైవే. ఇది సైటు. మనకి ముందుకు పోయి కొంచెం అటు తిరిగింది. నార్త్ ఈస్ట్ కార్నర్, అంటే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుందండి సైటు. చాలా బాగుంది. టైటిల్ పరంగా కూడా క్లియర్. 3 ఎకరాలు మంచిగా ఉందండి సైట్. ఇది ఎర్ర నేల. ఏ దేనికైనా, ఏ క్రాప్కైనా కానీ చేసుకోవచ్చు ఈ నేలలో. తోటకే కానీ, ఫామ్ హౌస్కే కానీ, మన వరికే కానీ, మిరపకాయ కానీ, పత్తికే కానీ, మొక్కజొన్నకే కానీ బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది, మాట్లాడచ్చు. హైవేకి కొంచెం 12 కిలోమీటర్ రేడియస్లోనే ఉంది, వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేకి. వాటర్ అయితే బాగానే ఉంది. ఇంకో బోర్లో మోటార్ దించుకుంటే మాత్రం బాగానే ఉంటుంది, ఫుల్ వాటరు. మనకు మండల్ టౌను ప్లస్ హైవే ఒకటే లెంత్ కిలోమీటర్స్ అండి. 12 నుంచి 13 కిలోమీటర్లు వస్తుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ మన జనగామ జిల్లా మాత్రం ఒక 22-23 కిలోమీటర్లు వస్తుందండి. ఇవి ఆ బోర్ ఉంది కదా, అది బోర్ వస్తుంది. ఇప్పుడు మనకు వర్తించే రోడ్ ఇదంతా రోడ్ ఫేసింగ్ అన్నట్టు. ఇదంతా రోడ్ ఫేసింగే. అది కూడా చూపిస్తాను నేను. ఈ నుంచి గెట్, మళ్ళీ ఇట్లా స్ట్రైట్ గెట్ అన్నట్టు. ఈ నుంచి ముందు నేను లోపలికి వచ్చి తీస్తున్నా. ఎర్ర నేల అండి, ప్యూర్ రెడ్ సాయిల్. సైట్ అయితే బాగుంది, కానీ డాంబర్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి రావాలి. మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి దాదాపుగా 12-13 కిలోమీటర్లు వస్తుందండి. ఈ ఏరియా రిజర్వాయర్స్ ఏరియానే. వాటర్ అయితే బాగానే ఉంది. ఇంకో దానిలో బోర్ దించుకుంటే మాత్రం పుష్కలమైన వాటర్ వస్తుంది. ఇప్పుడు అట్లా వచ్చి ఈ నుంచి ఇటు పోయింది అన్నట్టు. ఇక స్ట్రేట్ ఆ రోడ్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక ముక్కనే ఇందులో కలిపితే మొత్తం స్క్వేర్ లాగా అయితే 4 మూలలు సమానం అయితే. అది కూడా అమ్ముతుండ్రు. మొత్తం 5-5.5 అవుతుంది. వీటిని ఈ నుంచి ఇటు పోయి ఆ ముందు ఆ గెట్టు అట్నే యాప్ చెట్టు నుంచి అట్నే స్ట్రేట్ అన్నట్టు. బోర్ వచ్చేసి అక్కడ వస్తుంది చూడండి, అది బోర్. అది ఇందులో 2 ఉన్నాయి, కానీ ఒక దానిలో బోరు రన్నింగ్ ఉంది, ఒకటి బోర్ దించుకోవాలి. ఇది పట్టే. ఈ నుంచి ఇటు బార్డరు. మనకు రోడ్డు అక్కడ ఎంట్రెన్స్ ఉంది. ఇదంతా రోడ్ ఫేసింగ్. ఇదంతా ఇక్కడ నుండి ఇదంతా అంటే సౌత్ నార్త్ ఈస్ట్ రోడ్ ఉంటుంది. ఇటు రోడ్డు, మళ్ళీ అక్కడ ముందు రోడ్డు. ఇప్పుడు ఈ సైట్ వచ్చేసి ఈ నుంచి ఇట్లా ఈ చెట్ల కానుండి ఈ వరం ఉంది కదా, ఈ నుంచి ఇట్లా వస్తుంది. 2 ఎకరాలు కూడా అమ్మకానికి ఉంది. అది కూడా తీసుకుంటే ప్లస్ మొత్తం రోడ్ ఫేసింగ్ తోటే వస్తుంది ఇదంతా. అక్కడనేమో అక్కడ వరకు నార్త్ వస్తుంది. ఈ 2 ఎకరాలు మధ్యలో ఉంది. ఇది కూడా అమ్ముతుండు. అది తీసుకుంటే మొత్తము నార్త్ ఈస్ట్ కార్నర్ అయిపోతుంది. మొత్తం ఇది 3 ఎకరాలు, అది 2 ఎకరాలు, అంటే 5 ఎకరాల దాకా వస్తుంది.